నమస్కారం. డాక్టర్ తామరవేణి కలమల్ల అండ్ ప్రొఫెసర్ హెచ్ఓడి విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్. ఈ రోజు టాపిక్ ఏమంటే ప్రీ ఎక్లాంప్సియా. ప్రీ ఎక్లాంప్సియా అంటే ఒక వ్యాధి. ఇది ప్రమాదకరమైన వ్యాధి వచ్చేది గర్భిణీ స్త్రీల్లో. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చినా, ఎప్పుడైతే కాళ్ళ వాపులు, మొహం వాపులు వచ్చినా, ఎప్పుడైతే బీపీ ఎక్కువైందో తెలిసినా తప్పకుండా డాక్టర్ దగ్గరికి రావాలా. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ సూచన మేరకు వాళ్ళు ఇచ్చే మందులు అవన్నీ కరెక్ట్ గా వాడుకుంటే దీంట్లో నుంచి బయటపడవచ్చు. తప్పకుండా ఈ ముందు నుంచే గర్భం వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గర పోయి తగిన చర్యలు తీసుకుంటే మీరు ఈజీగా బయటపడవచ్చు. దీనికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ గ్రూపింగ్, ఆర్ఎస్ టైపింగ్ అండ్ రక్తం ఎంత ఉందో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్, ఇంకా హెచ్ఐవి, హెచ్బిఎస్, హెచ్సివి అండ్ అల్ట్రాసౌండ్ మాత్రం ఫస్ట్ అల్ట్రాసౌండ్, ఎర్లీ అల్ట్రాసౌండ్, డేటింగ్ అల్ట్రాసౌండ్ తీసుకోవాలా. ఇంకోటి ఏంటంటే 18 వారాల నుంచి 22 వారాల లోపల ఇంకో అల్ట్రాసౌండ్ ఫర్ టిఫా అంటారు. అది బేబీ అవయవాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడానికి. లాస్ట్ లో ఒక అల్ట్రాసౌండ్ తెలుసుకోవడానికి, అంటే పొజిషన్, మాయ పొజిషన్ ఎట్లా ఉంది, బేబీ పొజిషన్ ఎట్లా ఉంది, ఫ్లూయిడ్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవాలన్నమాట. అంటే మునీర్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత డాక్టర్ దగ్గర పోయిన తర్వాత వాళ్ళ సూచన మేరకు మీరు తగిన చర్యలు తీసుకుంటే ఇది ఈజీగా మనం బయటపడవచ్చు ఈ రోగం నుంచి. థ్యాంక్ యూ.